తపస్కాలంలో 41వ రోజు. పునీత ఐజాక్ జోక్స్ గారి స్వరం. పునీత ఐజాక్ జోక్స్ గారి జీవితం పరిచర్య, త్యాగానికి మరియు అచంచల విశ్వాసానికి గొప్ప సాక్ష్యం. ఫ్రాన్స్లో జన్మించిన ఆయన జెస్విట్ సంఘంలో చేరి ఉత్తర అమెరికాలోని ఆదివాసీ ప్రజల మధ్య సువార్త ప్రకటించడానికి బయలుదేరారు. అక్కడి ప్రయాణం సులభం కాదు. అడవులు, చలికాలం, ఆకలి, వ్యాధులు అన్నీ ఆయనను పరీక్షించాయి. ఒకసారి ఆయనను ఇరోక్వయీస్ తెగ బంధించి తీవ్ర హింసకు గురి చేసింది. ఆయన వేళ్లను కూడా కోల్పోయారు. అయినప్పటికీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఫ్రాన్స్కి తిరిగి వెళ్లి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ మళ్లీ అదే ప్రాంతానికి వచ్చారు. ఎందుకంటే ఆయన హృదయం సువార్త కోసం మండింది. చివరకు పరిచర్య సేవలోనే ఆయన ప్రాణత్యాగం చేశారు. పునీత ఐజాక్ జోక్స్ మనకు నేర్పేది కూడా ఇదే. సువార్త ప్రకటించడం అంటే సౌకర్యం కాదు, సమర్పణ. గాయాలు వచ్చినా, త్యాగాలు అవసరమైన దేవుని పిలుపు కోసం అవును అనడం నిజమైన ప్రేమ. బాధ మధ్య నిలబడిన విశ్వాసమే శాశ్వత ఫలితాలను ఇస్తుంది.